నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ వాసులకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యం. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయి శంకర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. ప్రశాంతంగా సాగిన ఏబీవీపీ విద్యా సంస్థల బంద్. విద్యారంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని నేతల డిమాండ్. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కోసమే 1850 ఎకరాలు కాకుండా మరో 80 ఎకరాలు అదనంగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పాయి శంకర్ తెలిపారు. అదే విషయమై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య చర్చలు జరిగాయన్నారు. కార్గో సేవలకు సైతం కేంద్రం సూచన ప్రాయంగా అంగీకరించిందని, దీంతో దేశ విదేశాలకు సరుకుల రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం రాజకీయాలు మాని ఎయిర్పోర్ట్ కు సహకరించాలని కోరారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించిన సర్వేలు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. గ్రామ సభలు కూడా జరుగుతున్నాయని, భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ సైతం కొనసాగుతుందన్నారు. నెల రోజుల్లో రేణుకా సిమెంట్ పరిశ్రమ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే 90% అనుమతులు వచ్చాయన్నారు. అసలు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అవుతుందా? ఎయిర్పోర్ట్ ఎట్లయితుంది? ఒకసారి 500 అంటున్నారు, మరోసారి 1000 అంటున్నారు. అవుతుందా పోతుందని అనేక రకమైనటువంటి అనుమానాల్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యన క్లుప్తంగా ఒక పూర్తి అవగాహన ఒప్పందం లాగా నిన్న ఆ యొక్క సమావేశం పూర్తయింది. ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ ఇంతటి గొప్ప అవకాశం రావడం నేను అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంటే, ఈ ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తే కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పిన. మరి ఈరోజు ఎయిర్పోర్ట్ విషయంలో 1880 ఎకరాలే కాకుండా మరొక 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని, 80 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇమీడియట్గా కేటాయించి ఆ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి టెర్మినల్ ఏదైతే విమాన రాకపోకలు ప్యాసింజర్లకు సంబంధించింది ఉంటుందో ఆ యొక్క టెర్మినల్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడానికి నిన్న ఢిల్లీలో ఒక ఒప్పందం కుదిరింది. మరి అదేవిధంగా అదే కాకుండా హైటెన్షన్ లైను దాన్ని షిఫ్ట్ చేయడానికి 340 కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఇంకా ఏరియా పెరుగుతున్నది కాబట్టి దానికి దాదాపు 600 కోట్ల రూపాయలు ఆ హైటెన్షన్ వైర్ల షిఫ్టింగ్ కొరకు కూడా, లైన్ షిఫ్టింగ్ కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపింది. రాజ్నాథ్ సింగ్ గారు గొప్పగా ఈ ఆదిలాబాద్కు ఒక వరం లాగా మీకు ఆదిలాబాద్కు కావలసినటువంటి అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుంది. చివరికి భూసేకరణకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మేము సానుకూలంగా మేమే సహాయం చేయగలిగితే ఆ సహాయం చేస్తామని నిన్న రాజ్నాథ్ సింగ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పడం. మరి అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంటే కేవలం ప్రయాణికుల రాకపోకలకే కాదు, ఇక్కడ కార్గోకు సంబంధించినటువంటి అంటే వస్తువులు ఏవైనా ఈ ఆదిలాబాద్ నుండి ఈ దేశంలో ఎక్కడికైనా లేదా ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఇక్కడ ఉత్పత్తి చేసేటటువంటి ప్రతి ఒక్క వస్తువుని రేపు కార్గో విమానాల ద్వారా దేశ విదేశాలకు కూడా తరలించడానికి ఆ యొక్క కార్గో సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాలని నిన్న ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బేల మండల కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి బంద్ కు సహకరించాలని కోరారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగానే మూసివేయబడ్డాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత మాడవార హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థులకు యూనిఫామ్లు అందించడం, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడం, బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలల ద్వారా పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయాలు నిషేధించాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఏబీవీపీ నాయకులు అజయ్, సచిన్, తరుణ్, యోగేష్,
కట్కార్ల సాయిరెడ్డి, మహేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి శాఖ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యా సంస్థలు బంద్ ప్రకటించడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి మరియు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన ప్రైవేట్ యాజమాన్యం మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారనుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని వార్డు నెంబర్ 47లో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు బండారి పోషన్న, ధోని జ్యోతి, నాయకులు ఆదిత్య, ఖండేష్కర్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటికే అమృత పథకం ద్వారా పట్టణంలో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి సత్నాల మత్తడి, కోరాట చెనక ప్రాజెక్టుల ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని ఆలోచన జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ రాష్ట్రంలోని గొప్ప పట్టణంలో తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పట్టణ అవసరాలను గుర్తించి ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత ఈ యొక్క మంజూరులు తీసుకోవడం జరిగింది. ఇంకా వచ్చినటువంటి ఈ మంజూరులు కూడా ఇటు సరిపోవు. ఇంకా ఆదిలాబాద్ పట్టణం అనేకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని తీర్చాలన్నటువంటి ఆలోచనతో అమృత్ పథకంలో ఆదిలాబాద్ పట్టణంలో ఎస్టీపీల నిర్మాణం, అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ల నిర్మాణం ఇప్పటికే కొనసాగుతున్నది. ఆ యొక్క పనులు పూర్తయిపోతే ఆదిలాబాద్ పట్టణానికి తాగునీటి ఎద్దడి కూడా ఉండదు. ఇదే కాకుండా ప్రత్యేకంగా ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి సాత్నాల, మత్తడవాగు, అదేవిధంగా కోటా చెన్నాక ఈ 3 ప్రాజెక్టుల నుంచి కూడా కొంత మంచినీరు తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉన్నది. అది పూర్తయితే రేపు ఆదిలాబాద్ పట్టణంలో 150-160 కిలోమీటర్ల నుంచి నీరు వస్తున్నటువంటి దాన్ని కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్టు నుంచి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప పట్టణంగా రేపు రాబో రోజులలో ఈనాడు మున్సిపల్గా ఉన్నటువంటి ఈ కౌన్సిల్గా ఉన్నటువంటి ఆదిలాబాద్ రేపు కార్పొరేషన్గా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఈ ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి 20-25 కిలోమీటర్ల పరిసర ప్రాంతం కూడా రేపు కలిపి అభివృద్ధి చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఇప్పటికీ ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇండస్ట్రీ కారిడార్, రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆదిలాబాద్కు వస్తున్నందున రేపు భవిష్యత్తులో ఆదిలాబాద్లో కూడా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. దానికి అనుగుణంగానే కొంత ఒక ప్లాన్ ప్రకారం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం. ఆదిలాబాద్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు. ఇప్పటికే పలు వార్డులలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ₹1,00,00,000 నిధులు కలెక్టర్ కేటాయించారని తెలిపారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధి కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి నిధులు కేటాయించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. మున్సిపాలిటీ ద్వారా వచ్చే ప్రతి ఒక్క నిధులు మన ప్రజలు ఇబ్బంది పడే సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, నాలీలు కానీ, ఇంకా మిగతా ఏదైనా వాటర్ గురించి కానీ, సీసీ రోడ్స్ కానీ ప్రతి ఒక్క దాని మీద మేము దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, దాదాపు 15 రోజుల నుంచి కొన్ని వార్డులలో ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. కొన్ని వార్డులలో పనులు కూడా జరుగుతున్నాయి. గతంలో 18.50 కోట్ల రూపాయలతో కూడా పనులు ప్రారంభమైనాయి. ఇవే కాకుండా మన గౌరవ కలెక్టర్ గారి ఆయన ఆదేశాల మేరకు ఆయన యొక్క నిధుల ద్వారా గతంలో కూడా దాదాపు ₹1,50,00,000 డెవలప్మెంట్ కోసమని, కల్వర్ట్స్ కోసమని, మిగతా వాటి కోసమని పనులు కూడా ప్రారంభమైనాయి. అవి కూడా త్వరలో కంప్లీట్ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి గారి ఆదేశాల మేరకు మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. 50 కోట్ల రూపాయలు కూడా టెండర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా 100 కోట్లు కూడా సార్ సానుకూలంగా స్పందించారు. ఇవి కూడా వస్తే మన ఆదిలాబాద్ అందంగా రూపుదిద్దడమే కాకుండా ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారని తెలియజేస్తూ ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తలమడుగు మండలం అంగన్వాడీ టీచర్లు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం అంగన్వాడీ టీచర్ల మండల అధ్యక్షురాలు కళావతి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం పీఎం శ్రీ విధానం పేరుతో అంగన్వాడీ కేంద్రాల ఉనికికి ముప్పు కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సేవలకు తగిన గుర్తింపు, పనికి తగ్గ వేతనాలు అందడం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, మంజుల, రమణ తదితరులు పాల్గొన్నారు. మాకు వేతనాలు వేయాలా, మరి ప్రీ ప్రైమరీ 3+3 వాళ్ళని కూడా తీసుకుంటుండు. 3+ వాళ్ళని తీసుకున్నాక మరి మా సెంటర్లో మేమేం చేసుడు, అదే మేమేమంటున్నాం ప్రభుత్వంకు ఆ ప్రీ ప్రైమరీకి ఇచ్చిన మెటీరియల్ ఏది ఉంటే మాకే అప్ప చెప్పాలా, మా పిల్లలను తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయినాక మేమేం చేసుడు, మా పిల్లలను మాకే ఉంచి వచ్చిన మెటీరియల్ మాకే ఇవ్వాలని అనుకుంటున్నాం. పెండింగ్గా ఉన్న వేతనాలు కూడా మాకు ఇవ్వాలా. మా డిమాండ్స్ ఏమున్నాయో ప్రభుత్వము అవన్నీ మాకు పరిష్కరించాలా. మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది 18,000 జీతాలు ఇస్తామని. అప్పుడు ఇచ్చిన హామీలు కూడా మాకు సక్రమంగా లేదు. మరి మాకు ఇచ్చినవన్నీ ఏ డిమాండ్స్ ఉంటే మేము ఏవైతే పెట్టుకున్నాం ఆ డిమాండ్స్ అన్నీ మాకు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా జిల్లా స్థాయి డ్యూటీ మీట్ ను ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు డ్యూటీ మీట్లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ డ్యూటీ మీట్ లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లాస్, మెడికల్ లీగల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, అలాగే క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, పోలీస్ ప్రోటోక్ట్, అలాగే అబ్జర్వేషన్ టెస్ట్, యాంటీ సబటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ వంటి అంశాల్లో పరీక్షలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేరస్థల పరిశీలన, శాస్త్రీయ ఆధారాల సేకరణ, ఫింగర్ ప్రింట్ల గుర్తింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వీడియో మరియు ఫోటో ఆధారాల విశ్లేషణ, బాంబు గుర్తింపు, భద్రతా తనిఖీలు వంటి అంశాలపై సిబ్బందికి ప్రాక్టికల్, రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో నేరస్తులు ఉపయోగిస్తున్న కొత్త పద్ధతులను తెలుసుకుని నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేలా ఈ డ్యూటీ మీట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా అనుభవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా ఫింగర్ ప్రింట్లు తీసే విధానాన్ని ప్రదర్శించి సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి మౌనిక, బి సురేందర్ రావు, డిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతో ఇంద్రవర్ధన్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. జిల్లా మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు గన్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మామల పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు బహిరంగ రహదారులపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు, వీలింగ్లు నిర్వహిస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, సోషల్ మీడియా మానిటరింగ్ ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ బీడీ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేసేవారు తమ ప్రాణాలతో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. బైక్ స్టంట్లు, వీలింగ్లు, అతివేగంగా వాహనాలు నడపడం, వాటి వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదకరంగా నడిపిన స్కూటీ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, రోడ్లను స్టంట్ల కోసం కాకుండా సురక్షిత రవాణా కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2026 నషాముక్త భారత సప్తాహ్ లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి మిల్కా మాట్లాడుతూ
యువతులకు 400 మీటర్ల రన్నింగ్, యువకులకు 400, 800 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా యువతను పెడుద్రోవ పట్టకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 25న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి దయానంద్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ క్రీడల అధికారి పార్థసారథి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ సాయి కుమార్, యువకులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ధర్నాకు మద్దతుగా తలమడుగు మండలంలో ఉప సర్పంచులు ర్యాలీ పోస్టర్ను మంగళవారం విడుదల చేశారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బిట్ల కార్తిక్ పిలుపు మేరకు ఉప సర్పంచులందరూ భారీగా తరలి రావాలని సంఘం మండల అధ్యక్షుడు జాదవ్ అజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుంకిడి బస్టాండ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలతో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మేరకు జాదవ్ అజయ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచుల పాత్ర కీలకమని, అయితే వారికి తగిన గుర్తింపు, హక్కులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ఉప సర్పంచులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు వార్డు సభ్యులకు కూడా గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు రఫీక్, గౌరవాధ్యక్షుడు శ్రీరాములు, ఉప సర్పంచులు భూమన్న, రాజారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖు నాడు జరిగే ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఖచ్చితంగా హాజరు కావాలని, అలాగే ఈ ధర్నాని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నిక తగ్గితే ముందుకు బాగా మోసపడతామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. మనం కూడా ఓట్లు ఇస్తే గెలిచిన వాళ్ళము. ఉప సర్పంచ్కి, అలాగే ఎంపీటీసీ, జెడ్పీ వాళ్ళందరికీ గౌరవవేతం ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదని మన అధ్యక్షుల వారు చేయడం జరిగింది. మనకు కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార కార్యక్రమంలో శిలాఫలకం పేరు పైన మా పేరు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా గౌరవ వేతనం 5,000 గవర్నమెంట్ ప్రకటించాలని కోరుతున్నాము. అలాగే వార్డు సభ్యులకు కూడా 3,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడే వెనుకకి తగ్గితే ముందు బాగా గోసపడతాం మనము. అందుకని ప్రతి ఉప సర్పంచ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాము. అలాగే మా డిమాండ్స్ ఒకటే, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు ఈ వస్తున్న ఉప సర్పంచ్ ఎక్కువ రద్దు వార్తల్ని ఖండించాలని మేము ఇప్పటికీ కోరుకుంటున్నాము. అందుకే దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మా ఉప సర్పంచ్లకు ఎలాంటి అన్యాయం జరగదని వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాము. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, జోగు రవి, బండారి పోషన్న, ధోని జ్యోతి, నరేష్, మెస్టమ్మ విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఒకే దేశం ఒకే ప్రధాని అనే నినాదంతో ముందుకు సాగారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని, ఆ మహనీయుడు చూపిన బాటలో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బలిదాన్ దివస్. ఈ దేశంలో 2 జెండాలు, 2 విధానాలు, 2 ప్రధానులు ఉండడానికి వీల్లేదు. ఈ దేశంలో ఒకే చట్టం, ఒకే విధానం, ఒకే జెండా ఉండాలని ఆ రోజు కాశ్మీర్ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. ఆయన కన్నటువంటి కలలు ఏదో ఒక రోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ యొక్క 370 ఆర్టికల్ అనేది ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఈ దేశంలో 2 జెండాలు కానీ, 2 చట్టాలు కానీ, ఒక రాష్ట్రానికి ఒక విధానం కానీ ఉండడానికి వీల్లేదని గొప్ప ఆలోచనతో తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు కన్నటువంటి కలలను ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పూర్తి చేసినటువంటి 370 ఆర్టికల్ని రద్దు చేసి పూర్తి చేసినటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ మన మధ్యన భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆశయాలకు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి పనిచేద్దామని మరొక్కసారి
ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవపేతంగా సాగాయి. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజాది క్రతువులు జరిపారు. కాలనీ నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితుల సూచనల మేరకు ప్రత్యేక పూజాది క్రతువుల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటారు. బుధవారం జరగనున్న స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని వేద పండితులు సూచించారు. ఉత్సవాల్లో భాగంగా చేపడుతున్న వివిధ ఆధ్యాత్మిక క్రతువుల వివరాలను వెల్లడించారు. టీచర్స్ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల యొక్క జగద్రక్షణార్థం, భక్తుల రక్షణార్థం నిన్న 22వ తేదీ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, అలాగే సంతాన నాగేంద్రుడు, అట్లాగే ఆంజనేయ స్వామి వారి యొక్క వాహనమైనటువంటి ఉష్ట్రాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి కాలనీ వాసులందరూ కూడా సంకల్పం చేశారు. ఆ సంకల్పంలో భాగంగా నిన్న గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య విధి, అట్లానే యాగశాల ప్రవేశము, వాస్తు క్షేత్రపాలక యోగిని భద్రమంటప దేవత ఆరాధనలు, అట్లాగే అగ్ని ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమము, స్థాపిత దేవతా హోమాలు, అలాగే స్వామివారి యొక్క మూల మంత్ర హోమాలతోని జలాధివాసంతో నిన్నటి కార్యక్రమం సంపూర్ణం చేసుకున్నాం. ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్టలో భాగంగా తిరిగి స్థాపిత దేవతా హోమాలు, మూలమంత్ర హోమాలు, పురుష సూక్త హోమము, అట్లాగే స్వామివారి యొక్క జలాధివాసాంగ హోమాలు, స్వామివారికి వాళ్ళ విశేషంగా నానా ద్రవ్యోదకంగా అష్టోత్తర శత కలశ అభిషేకము, అట్లాగే స్వామివారి యొక్క మహానివేదనము, మహామంగళహారతితోని ఈ పూట కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు స్వామివారి యొక్క మూర్తి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి వారు అనంటే భక్తుల యొక్క శ్రేయస్సుని, భక్తుల యొక్క రక్షణకై స్వామివారు మనకి ఈ జగద్రక్షణ చేయడానికి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉద్భవించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పట్టణ వాసులకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యం. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయి శంకర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. ప్రశాంతంగా సాగిన ఏబీవీపీ విద్యా సంస్థల బంద్. విద్యారంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని నేతల డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.